మార్కాపురం రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి దేవాదాయ భూముల ఆక్రమణల నుంచి తాగునీటి ప్రాజెక్టుల వరకు పలు అంశాలపై విపక్షాన్ని నిలదీశారు. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి భారీ నిధులు కేటాయించామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తున్న రిపోర్టులో. మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థాన భూములు, ఏబీఎం ఆస్తులను ఆక్రమించింది వైసీపీ నాయకులేనని ఆరోపించారు. తమ కూటమి నాయకుల్లో ఒక్కరు కూడా కబ్జాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఎర్రగొండపాలెం రోడ్డులో జరిగిన అక్రమ నిర్మాణాల వెనక కూడా వైసీపీ నాయకులే ఉన్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. భ్రమరా వెంచర్స్పై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు ఆ వెంచర్ ప్రారంభమైంది తమ ప్రభుత్వ హయాంలో కాదని, వైసీపీ ప్రభుత్వ కాలంలోనే ప్రారంభమైందని గుర్తుచేశారు. ప్రాంత అభివృద్ధిని చూసి కొందరు రాజకీయంగా విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మార్కాపురం, పొదిలి పట్టణాల్లో సుమారు 200 కోట్లతో ఇంటింటికి సాగర్నీటి పైప్లైన్ కనెక్షన్లు అందించే పనులకు టెండర్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే 1290 కోట్లతో మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి పైప్లైన్ సదుపాయం కల్పించే ప్రాజెక్టు పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాదిలోనే ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని వెల్లడించారు. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, గత ప్రభుత్వం మార్కాపురం జిల్లా అంశాన్ని కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. పూర్తికాని వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి రైతులను మోసం చేసినవారు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్ది రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సవాల్ విసిరారు. దేవాదాయ భూములు, ఏబీఎం ఆస్తులను ఆక్రమించిన వారిని గుర్తించి తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని వైసీపీ నాయకులకు సూచించారు. తెలుగుదేశం గాని, మా కూటమి ప్రభుత్వం, మా కూటమి పార్టీ నాయకుల దగ్గర అరెకరా ఉందేమో చూపించు. అరెకరా మేము కబ్జాలు చేసామని చెప్పారు. నేను తిరిగి ఇప్పిస్తా. తప్పుడు కూతలు, తప్పుడు ఆరోపణలు చేసి మీరేదో ప్రజల్లో లబ్ధి పొందాలని చెప్పి చూడటం చాలా అవివేకం. ఇక నమ్మరు. మీరు చేసిన దుర్మార్గం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే పూర్తి చేసినామని శిలాఫలకం వేసిన రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు ఆ స్పాట్ లో. ఈ అమాయకుల్ని మోసం చేసిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు మేము కష్టపడి పనిచేస్తున్నాం. ప్రాణాలకు సైతం తెగించి టన్నల్ లోపలికి పోయి అవసరమైతే ఆడొక రోజు పండుకొని కూడా వచ్చాం. వేగవంతంగా పనులు చేయిస్తా ఉన్నాం. ఏమంటారయ్యా? కలెక్టరేట్ మారుస్తామని అంటారా? 3 రాజధానులు ఆట ఆడి 3 ముక్కలే అడ్రస్ లేకుండా పోయినారు మీరు. 154 సీట్ల నుంచి 111 సీట్లకు పడిపోయిన 3 ముక్కలాట ఆడి 3 రాజధానులు అని చెప్పి 11 సీట్లకు పడిపోయింది. రేపు నువ్వు మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్ ను మారుస్తా అంటున్నావు. నాకు తెలిసిగా మీకు ఆ 11 కూడా వస్తాయో రావు ఆలోచన చేసుకోండి. ఏం తప్పు జరిగిందయ్యా? నువ్వు ఈ ఊర్లో పుట్టింటే, మా అన్న రాంబాబు అన్న ఈ ఊర్లో పుట్టింటే ఆయనకి ఈ ఊరి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి. ఆయన పుట్టింది ఆడడం, వలస వచ్చిన వాళ్ళు అయిపోయేది. ఈ ఊరిని నాశనం చేయాలని కంకణం కట్టుకుంటారు మీరు. ఈ ఊరిని నాశనం చేయాలనే కదా మీరు కంకణం కట్టుకుంది. నువ్వు అది మారుస్తా, ఇది మారుస్తా, ఇంకోటి మారుస్తా అని చెప్తా ఉన్నావు. అక్కడ జనాలు లేరా? ఆ ప్రాంతంలో ఓట్లు లేవా? ఆ ప్రాంతంలో ప్రజలకు రైతులు కాదా? ఈ ప్రాంతం నీ యొక్క మార్కాపురం ఆర్డీఓ ఆఫీస్ లో చుట్టుపక్కల ఉన్నటువంటి నీ అనుచరులేనా? నాయకులు, ప్రజలు. ఈ ఊరు బాగుండాలా, ఊరు వెడల్పు కావాలా, ఊరు పెరగాల, జిల్లా స్థాయికి ఈ ఊరు రావాలని 4 పక్కల 4 తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క కలెక్టర్ ఆఫీస్, ఒక పక్క మెడికల్ కాలేజ్, మరొక పక్క మిర్చి యార్డు, మరొక పక్క స్టేడియం,
ఇలా 4 దిక్కుల 4 ప్రధానమైనవి తీసుకొని వచ్చి ఈ యొక్క మార్కాపును అభివృద్ధి చేస్తే లక్షల కుటుంబాలు బాగుపడతాయి, లక్షల కుటుంబాల నాయకులు ప్రజలు కోటీశ్వరులు అవుతారు. ఇక్కడ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు కోటీశ్వరులు కావాలా, బాగుపడాలన్న ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తాం. వాళ్ళని నాశనం చేయాలని చెప్పి చూడటం ఎంతవరకు సబబు? ఇప్పటికే చేశాం. ఈ గుండ్లకమ్మ రామన్న కథ దగ్గర కట్టించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 మండలాల రైతులకు నోట్లో మట్టి కొట్టావు. మళ్ళా ఈరోజు నేనేదో ఉద్ధరిస్తాను, అది తీసుకొచ్చి ఎడబెడతానంటున్నావు. ఎందుకయ్యా ఈ మార్కాపురం మీద నీకు ఇంత విషయం ఇమ్ముతున్నావు? ఏం ద్రోహం చేసిందయ్యా నీకు ఈ మార్కాపురం? ఏం అన్యాయం చేసిందయ్యా ఈ మార్కాపురం ప్రజల ఆత్మందున? త్రాగటానికి మంచినీళ్ళు లేక బిందెలు పట్టుకొని రోడ్లెంబడి పరిగెత్తినటువంటి పరిస్థితులయ్యా ఈ మార్కాపురం. అంత కడు పేద జీవనం సాగిస్తున్న ప్రజలయ్యా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తావు? ఇప్పుడిప్పుడు ఎవరింటి దగ్గర వాళ్ళ ట్యాప్ పట్టుకుని నీళ్ళు వచ్చే విధంగా ప్రతి ఇంటికి ముందు తార్ రోడ్, సిమెంట్ రోడ్డు, ప్రతి ఊరికి తార్ రోడ్డు, హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రతి రైతు లక్షాధికారి కావాలని, అలాగే నిరుద్యోగ సమస్య కూడా పూరాలని, వీటన్నిటి మీద దృష్టి పెట్టుకొని పనిచేస్తా ఉంటే మీరు ఎందుకు విషయం చెమ్ముతున్నారో, ఎందుకు ఈ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, మీకు వస్తున్నటువంటి లాభం ఏందో, మేము తిన్నది ఏందో మరి మీకే తెలియాలి. ఈరోజు ఎర్రగొండపాలెం రోడ్డు మొత్తం అసైన్మెంట్ ల్యాండ్లు కాదయ్యా. అసైన్మెంట్ ల్యాండ్లలో కట్టుకున్న వాళ్ళందరూ ఎవరయ్యా? మీ వాళ్ళు కాదా? అసైన్మెంట్ ల్యాండ్లు కట్టుకునే మీ వాళ్ళు కాదా? రాఘవేంద్ర ఫర్నిచర్ కాడి నుంచి మొదలు పెట్టుకుంటే సప్తగిరి వరకు మొత్తం మీవే కదా. మరి మేమేమన్నా డిస్టర్బ్ చేశామా? మేమేమన్నా ఎట్లా కడతారని చెప్పి కూల్చేసామా? సరే బతకని, ఎవరికి తగ్గట్టు వాళ్ళు అని చెప్పి చెప్తే కక్ష సాధింపులకు కూడా పోకుండా ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా చేసుకొని ఇస్తా ఉన్నారు. ఈ ఊర్లో నారాయణ రెడ్డి ఉన్నంత వరకు అన్యాయం ఏ ఒక్క కుటుంబానికి జరగదు. మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఏ ఒక్కరి ఆస్తి కబ్జా జరగనియను, మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఏ ఒక్కడి ఇల్లు దోపిడీ గురి కానియను, మీరు గుండెల మీద చేసుకొని పండుకోవచ్చు.